గోపి ఓ రాదా నువ్వా ఏంటిలా వచ్చావు? అబ్బా మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు? చెప్తాలే, ముందే గంపదించు. ఇప్పుడు చెప్పు, ఏటి కథ? అబ్బా ఏముంది గోపి, నాన్నకు ఆరోగ్యం బాలేదు, అందుకే మీ నెట్టుకొచ్చా. నేను చేయకూడదా? కాస్త భూమి మీద నిలబడు. గోపి అది 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 కాదు గోపి. అమ్మో ఏది మీదకి వచ్చేస్తున్నావు? గోపి అది గోపి. చెప్పలేదు, ఇలా గుండెలపై చెప్పలేదు. మరి ఎలా చెప్పాలి ఏమిటి? అలా దూరంగా ఉండి చెప్పొచ్చుగా. అంటే ఏమిటి ఉద్దేశం? ఉద్దేశం ఏముంది? పెళ్లి కాని ఆడపిల్ల ఇలా పరాయి మగాడు ఒంటి మీద చెయ్యి వెయ్యొచ్చా? మనం పరాయి వాళ్ళవి కాదుగా. అంటే అంటే కాబోయే మొగుడు పైన. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు నా దగ్గర నాకు. అసలు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఎలా అనుకున్నాను? గోపి ఇలాంటి పిచ్చి పిచ్చి కళ్ళు ఇంకెప్పుడు కరెక్ట్. నా మనసుకున్న పిల్లాన్ని నువ్వు పెళ్లి చేసి. గోపి చెవిటి గోపి నువ్వు మాట్లాడేది చెవిటి? నీ మనసు నచ్చిన దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఏది ఆ మాట నా మొహన చూసి చెప్పు. అవును గోపి నీ ప్రాణం తీస్తాను. ఏంటిది? అవును గోపి, నిన్ను చంపి నేను చేస్తాను. నాకు దక్కని వాడిని మరెవరికి దక్కనివ్వను. వదులు. పిచ్చిదానిలా ఏంటిది? అవును గోపి, నేను పిచ్చిదాన్ని. చిన్నప్పటి నుంచి నువ్వే నా మొగుడువని నమ్మిన పిచ్చిదాన్ని గోపి. నువ్వే నా లోపు, నువ్వే నా సరస్వమని వృద్ధిగా నమ్మిన పిచ్చిదాన్ని గోపి. అవును గోపి, నేను నిజంగా పిచ్చిదాన్ని గోపి, పిచ్చిదాన్ని. ఓ పిచ్చిదానా? నిజంగా ఏడుస్తున్నావా? చా ఊరుకో, నిన్ను ఆట పట్టించాలని అలా అన్నాను. గోపి నువ్వు చెప్పేది నిజమేనా? అవును నిజమనుకోని నేనెంత కంగారు పడిపోయాను తెలుసా? ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడి గోపి, అలాంటి మాటలు విని నేను భరించలేను. ఇంకెప్పుడు నిన్ను ఆట పట్టించు, సరేనా? సరే. మరి గోపి నిజంగా నేను ఎంతో పుణ్యం చేసుకుని ఉంటాను. ఆ పుణ్యం నీ ఒక్కదానివే కాదులే, మన ఇద్దరు దీను. గోపి చిలుక సందె తలుక నచ్చేల జోక సహో చందమామ తిన్నక రావే కోగిలింటి దాకా. చందమామ తిన్నక రావే కోగిలింటి దాకా. చెరుకొల్లనే తారక ముందు ముద్దాడవే గోపిక. స్వాతి చిలుక సందె తలుక నచ్చేల జోక సహో చందమామ తునక రావే కోగిలింటి దాకా. చందమామ
చందమామ తినక రవే పుగిలింటి దాకా మరే మారు మాటలనక నన్నే చేరుకోవచ్చిలక స్వాతి చిలుక సందె తలుక నచ్చే నజుక సాహో చందమామ తునక రవే పుగిలింటి దాకా ఇదే మంచి వేళ కనుక రావే మల్లె పూల కనుక స్వాతి చిలుక సందె తలుక నచ్చే నజుక సాహో చందమామ తునక రావే పుగిలింటి దాకా చెరుకొండనే తారక నేరుగా వచ్చేసాక ముమ్మట మెముంది ముద్దాడవే గోపిక గోపి నిజంగా నేను చాలా పుణ్యం చేస్తున్నాను గోపి ఎందుకంటే నీలాంటి ఉత్తమణ్ణి నేను భర్తగా పొందబోతున్నందుకు. ఆ పుణ్యం నీ ఒక్కదానే కాదు మన ఇద్దరిది. అయ్యో నా బతుమన్మండ మర్చిపోయాను గోపి. నీ కోసం శ్రద్ధనం తీసుకొచ్చాను, నా వడ్డిస్తాను. త్వరగా పెట్టు, ఆకలి సంచేస్తుంది. నీకైనా నాకైనా అమ్మో ఇప్పుడే కొట్టేస్తున్నావు. మూలన కూర్చోబెట్టగా ఉన్నాయి. నేను చెప్పాను మన పెళ్లి గురించి మా నాన్నతో మాట్లాడు, సరేనా?
నాతో చెప్పొస్తాను. సరే గోపి, నువ్వు వెళ్ళి నాన్నతో మన పెళ్లి గురించి వెంటనే మాట్లాడాలి. అమ్మో ఇప్పుడా? నాకు ఇక్కడ చాలా పని ఉంది. పైగా ఆ జొన్నసేని పిత్తలు పాడు చేసేస్తాయి. నేను ఇక్కడ కాపలా కాసుకోవాలి. అబ్బా, ఇప్పుడు కుదరదు కానీ ఆనకవే వెళ్ళి చెప్పొస్తానులే. అదేం కుదరదు. ఇక్కడ నేను ఉంటానులే గోపి, నా మాట విని. నువ్వా? గోపి, ఇక్కడ? అవును, నేనే ఉంటాను. ఏ పైగా జొన్నసేని పిట్టలు పాడు చేసేస్తాయి. జాగ్రత్తగా కాపలా కాసుకోవాలి. చూడు గోపి, అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు.